RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో మహాత్మా జ్యోతిబా పులే 134వ వర్ధంతిని పురస్కరించుకొని మాలి సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీగా జ్యోతిబా పులే విగ్రహం వద్దకు చేరుకున్నారు. ర్యాలీ అనంతరం నాయకులు మాట్లాడుతూ 1848 నుండి 1897 వరకు జ్యోతిరావు పులే దంపతులు స్త్రీ విద్య కోసం ఎంతో పాటుపడ్డారని, సమాజ స్థాపన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ శాఖకు నమస్కారములు, అలాగే పత్రికా మిత్రులకు నమస్కారములు, అదే విధంగా మాలి కులస్తులకు అందరికీ నమస్కారములు. ఇవాటి ప్రోగ్రాం ఏంటంటే 134వ జ్యోతిబా పులే వర్ధంతి సందర్భంగా ఈరోజు గాంధీ చౌక్ నుండి జ్యోతిబా పులే విగ్రహాల వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే మనము మా మాలి సంఘం కులాస్తులం ప్రతి దాంట్లో కూడా వెనుకబడి ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ నుండి అయినా ముందుకు రావాలని, జ్యోతిబా పులే ఎన్ని కష్టాలైనా కానీ ఆ విద్యని సావిత్రిబాయి బాపులే ఎంతో కష్టపడి విద్యనిచ్చి మహిళలకు చదువు నేర్పించి ఒక ఉపాధ్యాయులుగా మొట్టమొదటిసారి విద్యారాలుగా చేసింది జ్యోతిబా పులే. కాబట్టి ఆ జ్యోతిబా పులే మా దారే మనం కూడా నడవాలని, మనం ప్రయత్నం చేయాలని, అది కంటిన్యూ మనం అయితే పోరాడితే మనం సాధించగలుగుతాం. కాబట్టి మనం అందరం ఐక్యతతో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా మన సంఘాన్ని ముందుకు రావాలంటే మనం ఐక్యత ఉండాలి, ఏదన్నా సాధించాలన్నా కానీ. కాబట్టి ఆ జ్యోతిబా పులే ఆశయాలు నెరవేరాలని, మా యొక్క ఆ జ్ఞానాన్ని కూడా మా దాంట్లో ప్రసాదించాలని ఆ భగవంతుని జ్యోతిబా పులే కోరుకుంటూ ముగిస్తున్నాను. జై. 28న మహాత్మా జ్యోతిబా పులే వర్ధంతి సందర్భంగా కొత్తగా బెజ్జూర్ మండలానికి వచ్చేసిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సార్ గారికి, అదేవిధంగా మాలికుల బాంధవులకు, అదేవిధంగా విలేకరులకు ప్రతి ఒక్కరికి మాలి సంఘం తరపున 134వ వర్ధంతి ఈరోజు గాంధీ చౌక్ నుండి మహాత్మా జ్యోతిబా పులే చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అసలు ఇది ఎందుకోసం చేస్తున్నాం, అసలు దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటిది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే అలా కొవ్వొత్తుల ర్యాలీ చేసినాం, ఇంటికి వెళ్తున్నాం అనేది కాకుండా మన మాలి కులస్తులు వెనుకబడడానికి కారణం ఏంటిదనేది మనం తెలుసుకుంటే మనకు ఐక్యత అనేది ఉంటుంది. మహాత్మా జ్యోతిబా పులే చరిత్ర ఎప్పుడైతే మనం చదువుకుంటామో అప్పుడే మనం ఒకటవుతాం. అన్ని రోజులు మాత్రం మనం కాలేము. జ్యోతిబా పులే కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, సావిత్రిబాయి పులే కానివ్వండి, వీళ్ళన్నిటి చరిత్ర తలుచుకున్నప్పుడే మనము ఒకటవుతాము. ఎందుకంటే బెజ్జూర్లో వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే లైట్లు కూడా లేవు, అంత దారుణమైన పరిస్థితి ఉంది. కార్యదర్శి కూడా చాలాసార్లు చెప్పిన లైట్ పెట్టి అని, కానీ వినిపించుకోలేదు. మనం ఇంకా వెనుక ఉంటే వెనుకనే ఉంటాం. కాబట్టి ఇప్పటి నుండి మనం అందరం కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్కటి సమస్యను తీర్చుకుంటూ బెజ్జూర్ మండలానికి పూర్వ వైభవాన్ని తేవన్నని, డెవలప్ కావన్నని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1890లో మహాత్మా జ్యోతిబా పులే చనిపోవడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పులే అంబేద్కర్కి గురువు. 1831లో ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పులే జన్మించడం జరిగింది మహారాష్ట్రలో. ఆయన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పులేకి చదువు నేర్పించి భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా రూపుగానించి మొట్టమొదటి టీచర్గా కూడా భారతదేశానికి చూపడం జరిగింది, ఇప్పుడు ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు మనకు చదువు అందుతున్నదంటే దానికి కారణం సావిత్రిబాయి పులే. ఇక నుండి ఇలాంటి వర్ధంతులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీరు కూడా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చరిత్రలు చదివి
చిన్నపిల్లలకు కానివ్వండి, ఇప్పటి కింద తరాలున్న తరాలకు మీరు చెప్పాలి. ఒక చిన్నపిల్ల ఉన్నదంటే ఇతను ఎవరు అంటే మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పగలగాలి. కళ్ళుకు కానీ, మాంసానికి కానీ, మందుకు కానీ మనం ఎప్పుడు బానిస కావద్దు. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకొని అందుకే ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై